అడిగి ఆలోచిస్తామంటే అడుగు ఏమన్నా అనుకుంటాడేమో. సరే అడిగేద్దాం. 1000 రూపాయలు అంటే ఇస్తావా? 2 రోజులు ఇచ్చేస్తాను. తీసుకో, ఉన్నప్పుడే ఇద్దులే. లేదా ఇచ్చేస్తా కరెక్ట్ గా 2 రోజులు అంతే. తల మీద 1000 రూపాయలు అప్పు ఉంది, దాన్ని తొందరగా ఇచ్చేయాలి, లేదంటే నేను చచ్చిపోతా. అప్పు తీసుకున్నంతలే 1 రోజు అయిపోయింది. మా ఇంటి ముందు కూర్చొని డబ్బు లేదు అంటే మరివేం కావాలి. ఈ జనాలు అప్పులు తీసుకుని ఎలా బతుకుతున్నారు? నేను 1000 రూపాయలు తీసుకుంటేనే ఉంటాను. పని చేద్దాం, ఇలాగే ఈ నెలలో ముడికి చచ్చిపోదాం. ఎలా చేద్దాం? ఈ రోజులో నేను అప్పు తీర్చలేదంటే నా జీవితం అంతా అయిపోతుంది. అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు అప్పు అప్పు. చేతులు పడింది, వెంటనే వీడు అప్పు తీర్చేయాలి. డబ్బులు లేకపోతే పుస్తకాలు ఆడుకోవాలని తింటాను కానీ అప్పు మాత్రం తీసుకున్నా. నువ్వు తీసుకున్నదే 1000 రూపాయలు, దానికి ఏదో 10 లక్షలు తీసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. 10 రూపాయలైనా అప్పు అప్పారా? అప్పు ఇచ్చేవాడు డబ్బులు ఎక్కువైపోయాడు, మనపై నమ్మకంతో ఇస్తాడు. ఆ నమ్మకం కాపాడుకోలేకపోతే సచ్చినట్టే లెక్క. అది కూడా నిజమేలే, కానీ అప్పు అంటే అంత భయపడేవాడివి, ఇంత పెద్ద ఇల్లు ఎలా కడుతున్నారా? లాస్ట్ 5